హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ తులసి సురేష్ 143. మీకు ఈ వీడియోలో చేపల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నూరేసిన ఉల్లిపాయ, జీలకర్ర అవి మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ నూరేసుకుని మనం ఆయిల్లో వేయించేసుకోవాలి. వేయించేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పాలి. తర్వాత మనకి చేప ముక్కలు ఉంటాయి కదండి, క్లీన్ చేసి పెట్టుకున్న అవన్నీ వేసేసుకోవాలి. శుభ్రంగా ఖాళీగానే వేసుకోవాలి. ఎక్కువ కొంచెం చేపలండి విడిపోతాయి కదా, అందుకోసమని కొంచెం ఖాళీగా వేసుకోవాలి. మన గిన్నె కొంచెం పెద్దగా ఉండడం బాగుంటుంది చేపలు ఎక్కువ ఉన్నప్పుడు. ఓకేనా, విధంగా మొత్తం అంతా వేసుకోవాలి. చూసారు కదండి, మన ఈ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారండి. ఛానల్ నేమ్ వచ్చేసి తులసి సురేష్ 143. ఇందులో వ్లాగ్స్ అయితే ఉంటాయండి. నాకు ఆల్రెడీ టైలరింగ్ ఛానల్ ఉంది, ఇది వచ్చేసి నా వ్లాగ్స్ ఛానల్. అందుకోసమని నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఇందులో కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ అవే ఉంటాయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరికైనా యూస్ అనిపిస్తుంది షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఉప్పు కారం కూడా వేసుకోవాలి. మనకి ఎంత కూరని బట్టి మనం వేసుకోవాలి కదా, ఏదైనా వేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి. క్లాత్తో కదుపుకోవాలండి, ముక్కలు గరిటెతో కదపకూడదు, విడిపోతాయి, ముక్కలు అయిపోతాయి. ముక్కలు అనేవి క్లాత్తోనే కదుపుకోవాలి. కలిపేసుకుని మళ్ళీ మనం నీట్గా స్ప్రెడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుని మనం ముందు నూరిన మసాలా వాటర్ వేసుకుని తర్వాత మనం కూరలో కూడా నార్మల్గా వాటర్ వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టేసుకుని దానిపైన మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలండి. కొంతమంది స్టార్టింగ్లోనే చింతపండు రసం వేస్తారు, కొంతమంది మధ్యలో వేస్తారు. మేమైతే ఇట్లానే వేస్తుంది మా అత్త అయితే. కనుక ఊరితే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ అయితే. చూసారా కదండి, మనకి ఎంత సరిపోతుందో ముందే తెలుసుకుంటే చూసి నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఉడికేటప్పుడైతే చింతపండు పులుసు వేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడకకూడదండి, ఎందుకంటే కొంచెం ఉడుకుతున్నప్పుడు పులుసు వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ఉప్పు కారమే చూసుకోవాలి కదా చింతపండు పులుసు వేసిన తర్వాత, అందుకోసమని. చూసారు కదండి, ఈ విధంగా చింతపండు పులుసు కూడా వేసుకుని శుభ్రంగా ఒకసారి గిన్నెని అలా క్లాత్తో పట్టుకుని శుభ్రంగా కలపాలి. ఎందుకంటే మనం చేపల కూర గట్టితో కదపకూడదు, అందుకోసమే క్లాత్తోనే మనం ఇలా తిప్పేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, ఇవి పెట్టేసుకుని మనం తర్వాత కొంచెం వేసుకుని కూడా ఉంటుంది కదా, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసుకోవాలి తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్, చేపల పులుసు అవి ఎక్కువ కట్టెల పొయ్యి మీద చేసుకుంటామండి. మా సైడ్ ఎక్కువ చాలామంది నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటారు. మీరు మా కట్టెల పొయ్యి అని చూసి మీరు మళ్ళీ కామెంట్ పెట్టొద్దు. ఎక్కువ మా సైడ్ ఇలానే చేస్తారండి. ఎక్కువ ఆల్మోస్ట్ కట్టెల పొయ్యి మీద చేస్తారు. కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ అయితే ఎక్కువ చేస్తారు. ఇలాగ చేపల పులుసు అయితే ఎక్కువ కట్టెల పొయ్యి మీద చేస్తారండి. ఓకేనా, తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం కొత్తిమీర కూడా వేయాలండి. కొత్తిమీర ఉంటే వేస్తేనే మంచిది, ఎందుకంటే చాలా టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నాకైతే ఈ కర్రీ చూస్తుంటే చాలా యమ్మీగా అనిపిస్తుంది. అంటే మేము తినేసి అప్పుడే 1 వీక్ అవుతుందండి కర్రీ వండుకొని, మరి చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఓకేనా, మీకు ఏమైనా ఇలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో మీకు కామెంట్ చేయండి, అలాంటివి చేస్తాను. ఓకేనా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.